హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు పీఎం కిసాన్ సన్మాన్కి సంబంధించి 18వ విడతకు సంబంధించి అయితే 2000 రూపాయలు అయితే సో ఎస్టర్డే మనకు నరేంద్ర మోడీ గారు మహారాష్ట్రలోని పౌరాదేవికి సంబంధించి మనకి అక్కడ వెళ్ళడం జరిగింది, దర్శించుకొని కంప్లీట్గా. సో ప్రధానమంత్రి కంప్లీట్గా సో పీఎం కిసాన్ డబ్బులు అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట, 2000 రూపాయలు. సో నాకు నైట్ మెసేజ్ కూడా రావడం జరిగింది, 2000 రూపీస్ 18th ఇన్స్టాల్మెంట్ కింద మీ యొక్క అకౌంట్కు క్రెడిట్ కావడం జరిగింది అంటూ కూడా మెసేజ్ రావడం జరిగింది. సో మీకు ఎంతమందికి వచ్చింది కింద కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయండి, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. అయితే మనకు కంప్లీట్గా సో దసరా పండుగకు సంబంధించి మనకు రైతులకు శుభార్త అయితే చెప్పడం జరిగింది అనమాట. పీఎం కిసాన్ 18వ విడత నిధులను ప్రధాని మోడీ అయితే కంప్లీట్గా ఎస్టర్డే రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం 20 కోట్ల రూపాయలు అంటే దేశవ్యాప్తంగా మనకు 9.4 కోట్ల మంది రైతుల ఖాతాలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానంలో జమ చేయడం జరిగిందనమాట. ఈ స్కీమ్ కింద మనకు ప్రతి 4 నెలలకు ఒకసారి 2000 రూపాయల చొప్పున మొత్తం 3 విడతలు మనకు 6000 రూపాయలను అయితే కేంద్ర ప్రభుత్వం అయితే రైతులకు అందజేయడం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటివరకు 18వ విడత వరకు మనకైతే కంప్లీట్గా 2000 రూపాయల పాటు అయితే ప్రతి ఒక్క రైతు ఖాతాలో వేయడం జరిగింది. కొంతమందికి రాకపోతే మీరు వెంటనే ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోండి. కొంతమంది బ్యాంక్ అకౌంట్ కానీ, ఆధార్ కార్డు కానీ, అలాగే పాన్ కార్డ్ లింక్ కానీ, ఈ విధంగా మొబైల్ నెంబర్ లింక్ అప్ కానీ ఇలాంటివి లేకుంటే మీకు మెసేజ్ రాకపోవచ్చు, లేదా డబ్బులు కూడా రాకపోవచ్చు. వెంటనే మీరు సిఎస్సి సెంటర్కి వెళ్ళేసి లేదా రైతు వేదిక సెంటర్స్కి వెళ్ళేసి మీకు సంబంధించిన డీటెయిల్స్ చెప్తే వాళ్ళు కంప్లీట్గా లింక్ చేయడం జరుగుతుంది. సో ఈ పీఎం కిసాన్ ఖాతాకు లింక్ చేసుకుంటే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుందన్నమాట. అయితే మనకు కంప్లీట్గా సో ఈ పథకాన్ని మనకు 2019వ సంవత్సరంలో ప్రధాని మోడీ అయితే కంప్లీట్గా ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగిందనమాట. సో మీరు ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి కూడా మీ డబ్బులు జమ అయ్యా లేదా అని కూడా తెలుసుకోవచ్చు అనమాట. దానికి సంబంధించి సో pmkisan.gov.in అనే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు కంప్లీట్గా మీ యొక్క అమౌంట్ పడ్డాయా లేదా కూడా తెలుసుకోవచ్చు. అలాగే ఈ కేవైసీ ఏ విధంగా చేసుకోవాలో కూడా మీరు అక్కడ చూసుకోవచ్చు అనమాట. మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ని కూడా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు, మొబైల్ నెంబర్ కూడా అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. సో వాటిని ఎలా చేయాలి దానికి సంబంధించిన నెక్స్ట్ వీడియో నేను కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ కూడా నేను ఇంకొక వీడియో అయితే చేయడం జరుగుతుంది. ప్రధానమంత్రి మోదీ గారు కూడా సో కొన్ని సందేశాలు అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఆయన మాటల్లో కూడా ఒకసారి మీరు వినండి. ఈ వీడియో కంప్లీట్గా విన్న తర్వాత కంప్లీట్గా సో ఎంతమంది అకౌంట్లో డబ్బులు పడ్డాయి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి ఒక్క नवरात्रि के इस पवित्र समय में मुझे अभी पीएम किसान सम्मान निधि की 18वीं किस्त जारी करने का अवसर मिला है। देश के 9.5 करोड़ किसानों के खातों में आज 20,000 करोड़ रुपए ट्रांसफर किए गए हैं। महाराष्ट्र की डबल इंजन की सरकार तो यहाँ के किसानों को डबल फायदा पहुंचा रही है। नमो शेतकारी महासम्मान योजना के तहत महाराष्ट्र के 90 लाख से ज्यादा किसानों को करीब 1900 करोड़ रुपए दिए गए हैं। आज कृषि, पशुपालन और किसान उत्पाद संघ एफपीओ से जुड़े सैकड़ों करोड़ रुपए के प्रोजेक्ट भी जनता को समर्पित किए गए हैं। कोहरा देवी के आशीर्वाद से मुझे अभी लाड़की बहन योजना की लाभार्थियों को मदद देने का भी सौभाग्य मिला है। ये योजना नारी शक्ति का सामर्थ्य बढ़ा रही है। मैं महाराष्ट्र के भाई बहनों को, देश के सभी किसान भाई बहनों को हार्दिक बधाई देता हूं. వచ్చిందని చెప్పాను కదా. సో ఇక్కడ మెసేజ్ చూసుకుంటే మనకు కంప్లీట్గా సో చూడండి. సో ఇది అకౌంట్ నెంబర్ అనమాట. సో క్రెడిటెడ్ బై 2000 రూపీస్ అండర్ ప్రైమ్ మినిస్టర్ కిసాన్ సన్మాన్ నిధి, పీఎం కిసాన్ సన్మాన్ నిధికి సంబంధించి మనకు సో కంప్లీట్గా సో నిన్న ఎస్టర్డే అయితే మనకు 5వ తేదీ రోజు అయితే కంప్లీట్గా వేయడం జరిగింది డబ్బులు అంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మీకు కూడా ఎంతమందికి మెసేజ్ వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.